హాయ్ గాయ్స్, హ్యాపీ వినాయక చవితి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మేము ప్రసాదాల కోసం అదే పనిగా టార్గెట్ గా పెట్టుకొని వెళ్తున్నాం. ఈరోజు చూద్దాం ఎన్ని వినాయక చవితి బొమ్మల దగ్గర ప్రసాదాలు తింటామో లేదో. ఐ థింక్ 50 క్రాస్ చేస్తామని లెట్స్ సీ. మీరు కూడా మాతో పాటు జర్నీ స్టార్ట్. క్రాస్ అయ్యాడు మా 5 బొమ్మలు కూడా లేవాడ. ఓకే, చూద్దాం ఎక్కడ ప్రసాదం పెడతారు, మేము ఎక్కడ తీసుకుంటాము. వాళ్ళు పెడతారా తీసుకుంటే మీకు అన్ని లైవ్ లో చూపిస్తాం. ఓకేనా? మీకు ఏమైనా ప్రసాదాలు కావాలంటే కామెంట్ చేయండి. బడ్జెట్ ప్రాబ్లమ్ ఫేస్, లైట్స్ ఉండదు, ఒక లొకేషన్ ఉండదు. సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే బడ్జెట్ వస్తుంది, అన్ని వెళ్ళిపోతున్నారని చెప్పారు. ఏదో ఫెస్టివల్ అని తెలిసి కూడా హాస్టల్లో కొంచెం కూడా ఏదైనా స్పెషల్ పెట్టలేదు వాడుకో. వదిలే, అన్ని పుల్ల పుల్లగా ఉన్నాయండి ఈరోజు. స్వీట్ కూడా పుల్లగానే ఉన్నాయి. వచ్చేసాం, వెయిట్ అండ్ సీ. సర్ప్రైజ్ లో ఫస్ట్ మెయిన్ థింగ్ ఎవరైనా కొడతారేమో అనిపిస్తుంది. ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ కొంచెం మనం భక్తిగా నడుచుకోవాలి, మర్యాదగా ఉండాలి. ప్రసాదం తిన్న తర్వాత మళ్ళీ మీకు కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్ ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద గుడి అనుకుంటా. చాలా బాగా డెకరేషన్ చేశారు, మీరు చూసుకోవచ్చు విజువల్స్ లో. నేను నా ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తున్నాము. ఇంత డెకరేషన్ ఉందంటే ప్రసాదాలు కూడా మంచి క్వాలిటీగా ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఫోటోస్ ఫస్ట్ ప్రసాదం తిన్నారా? చూడండి, ఈ గుడి దగ్గర చాలా కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. టెంకాయలు కూడా అవైలబుల్ ఉన్నాయి. మేము అసలు కొట్టిందే లేదు. చూడండి గుడి. ఇక్కడ ఫోటో షూట్ అంట. ధృవిక్రమ్. హాయ్ చెప్పు రే. లోకేష్, దినేష్. హాయ్ ఫ్రెండ్. ప్రసాదం తీసుకున్నాక మళ్ళీ వెళ్దాం ఫ్రెండ్స్. టెంపుల్ లోనే ఉంటది కలరింగ్, ఎక్కడ దొరకదు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మేము గుడి లోపలికి వచ్చాము. గుడి లోపల ఏంటంటే వినాయక స్వామి టెంపుల్ అనమాట. సో మెయిన్ గా వినాయక స్వామి ఉంటాడు ఇక్కడ. సో సైడ్ కూడా వినాయక స్వామి బొమ్మ పెట్టారనమాట. చూడొచ్చు మీరు విజువల్స్ లో. ఎస్, సో ఇది గుడి ఎంట్రన్స్ అనమాట. లెఫ్ట్ సైడ్ లోనే వినాయక స్వామి ఉన్నాడు. ఇంకా మెయిన్ గా గుడి అనమాట. చలో గో ఫర్ ప్రసాదం. పాపం ప్రసాదం కోసం పరిగెడుతున్నాడు దినేష్ గారు. ఈరోజు అక్కడ ప్రసాదం పెడుతున్నారు అనమాట. వెళ్ళి కుమ్మేద్దాం. ఎక్కడికి వచ్చినా మనకు అప్పుడు చాలదన్నట్టు. సో ఫైనల్లీ ప్రసాదంతో బయటకు వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడేమో మా ఇద్దరు ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. చలో మనం మన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది ప్రసాదం. చూడండి, పూలు ఇచ్చారు, లడ్డు ఇచ్చారు, ఏదో గడ్డి ఇచ్చారు. చూడు, వీళ్ళిద్దరు వెయిట్ చేస్తారు ప్రసాదం కోసం. ఓకే, తినేసాక చూద్దాం. మనోడు ఎంత ఆనందపడుతున్నాడు చూడు ఒకసారి. ఆ ఫేస్ చూడు, ఎట్లా వస్తున్నాడు. బాగా ఖుషి అయ్యాడు. ఏమంటావు ఇప్పుడు? ఏం చెప్తావు ఇంత హ్యాపీనెస్ గా? చెప్పు నీ ఫీలింగ్ చెప్పు. ఐస్ నుంచి వాటర్ పక్కన చెప్పు, ఏదో ఒకటి చెప్పు. గాడ్ ఇస్ దేరా. జై బోలే గణేష్ మహారాజ్ కి జై జై. ఫెస్టివల్ వైబ్స్ అనమాట. సో ఫెస్టివల్ వైబ్స్ ఇక్కడ కేరళ డ్రాగన్ డ్రమ్స్ తీసుకొచ్చాను అనమాట. మీకు చూపిస్తున్నాను.
ప్రసాదం నెంబర్ 2 టొమాటో రైస్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడే డాన్స్ షోని చాలా అద్భుతంగా చేశారు. అదేదో నిమజ్జనం చేసేలాగా ఫస్ట్ డేనే చేశారు. సో సూపర్ ఎంటర్టైన్మెంట్. మీరు చూసారు విజువల్స్, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇలా జరుగుతుందని. అసలుకి వెళ్ళామా, దండం పెట్టుకున్నాం, ప్రసాదం తెచ్చుకున్నాం, అదే కౌంట్ అనుకున్నాం. ఎగ్జాక్ట్లీ. కూడా చాలా జరిగింది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే దేవుడు నా ప్రేమ నాకు తిరిగి మళ్ళా కనబడేది చేశాడు. సో ఈ గుడిని నేనైతే మర్చిపోలేదు. లైఫ్ లో ఖచ్చితంగా టెంపుల్ ఖచ్చితంగా నేను వస్తాను. బెంగళూరు వచ్చినప్పుడే కాదు, నేను ఎవ్రీ వినాయక చవితి వచ్చినప్పుడు నీకు ఇది గుర్తొస్తుంది. డెఫినెట్లీ లాస్ట్ టైం వినాయక చవితి అప్పుడు మా పాపతో అక్కడ నేను ఆ గుడిలో ఎక్స్పెక్ట్ చేయండి. చాలా జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు. సో చివరికి హ్యాపీ ఇప్పుడు మావాడు. సో నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళిపోం. 4 years ఫ్రెండ్స్, 4 years లో అవ్వలేదు. విత్ ఇన్ సెకండ్స్ దేవుడు హాయ్ చెప్పాడు, నేను హాయ్ చెప్పి. అవునా? లిటరల్లీ ఐ క్యాంట్ ఎక్స్ప్లెయిన్. అట్లా ఉంది నా పరిస్థితి. సో మీకే వదిలేస్తున్నా మీ ఊహలకి. ప్రసాదంలో అయితే నాకైతే గుగ్గిలు ఒకటే వచ్చాయి. ఏ సినిమాకైతే గుగ్గిలు ప్లస్ లడ్డు. సో అసలు కూడా నేను నా ఫ్రెండ్స్ కి ఇచ్చేసాను ఫ్రెండ్స్. సో మనం నెక్స్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళి మన షూటింగ్ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? 50. హాయ్ ఫ్రెండ్స్, సో మనం మళ్ళీ 3వ వినాయకుడి దగ్గరికి వచ్చేసాం. సో ఇది పీటీఎం లేఅవుట్ ఫస్ట్ అన్నమాట. సో అక్కడ చూస్తున్నారు కదా, అక్కడ వినాయకుడు ఉన్నాడు. సో మనం అక్కడికి వెళ్ళి చూద్దాం వినాయకుడు ఎలా ఉన్నాడు. మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు. ఒకడు యాడ్ అయ్యాడు, మన పేరు గౌతమ్. సో వెళ్దాం. సో అక్కడ కొంచెం ఇన్నోవేటివ్ గా ఏదో ట్రీస్ గ్రీనీ ఉండాలని చెప్పేసి అక్కడ వినాయకుడు అనేది కొత్తగా డెకరేట్ చేశారు. సో మనం ఇక్కడికి వెళ్ళి చూద్దాం. సో టోటల్ మొత్తం గ్రీనీ ఉంది చూడండి ఫ్రెండ్. సో ఇట్స్ రియల్లీ నైస్ కదా, మొత్తం గ్రీనీ ఇక్కడ సో మెనీ చిన్న చిన్న గణేష్ ఉన్నారు. మీరు చూసినట్లయితే చూడండి, ఇక్కడ లైక్ చిన్న గణేష్లు, పెద్ద గణేష్. సో ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అన్ని గణేష్లను చూసేసి వచ్చేసాము. సో ఫైనల్ గా రూమ్ కి వెళ్ళిపోతున్నాము మేము. చూడండి అంతా అలసిపోయారు బాబా, ప్రసాదాలు దొరకక. ఓకే మరి ఏది మరి వ్లాగ్ అయితే అందరు బాగా చెప్పండి ఒకసారి. బాగా చెప్పాలనిపించింది. సో దిస్ ఈస్ ద గణేష్ చతుర్థి. మరి బాయ్.